ఇక నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీస్ కు మాజీ మంత్రి కాకాణి విచారణకు హాజరు కాలేదు. కాకాణి హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం. అయితే ఒక రోజు ముందు నోటీసులు ఇవ్వాలని కాకాణి న్యాయవాదులు చెప్తున్నారు. దీంతో నేరుగా నోటీసులు ఇవ్వడానికి పోలీసులు హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. నిన్న మాజీ మంత్రి కాకాణికి విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందించారు. అటు రేపు కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. మాజీ మంత్రి కాకాణి హైదరాబాద్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన విచారణకి హాజరు కాలేదు. అయితే ఒక రోజు ముందు నోటీసులు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు కూడా అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నెల్లూరు నుంచి మహేష్ అందిస్తారు. మహేష్, విజయ చంద్రిక అక్రమ క్వాడ్జీ అలాగే భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, వీటన్నిటికి సంబంధించి మాజీ మంత్రి కాకాణితో పాటు మరో 9 మంది, మొత్తం 10 మంది పైన కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న సాయంత్రం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అరెస్ట్ నోటీసులు జారీ చేసేందుకు ఈ రోజు ఉదయం 11 గంటలకి నెల్లూరు రూరల్ డిఎస్పీకి కార్యాలయానికి రావాలి, అక్కడ విచారణ ఉంటుందని చెప్పి నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే అక్కడ కాకాణి ముందుగానే సమాచారం రావడంతో కాకాణి ముందు రోజే అక్కడ నుంచి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. తర్వాత అక్కడ కనీసం ఆ ఇంట్లో పని వాళ్ళు కానీ డ్రైవర్లు కానీ ఎవరు లేరు. దాంతో పోలీసులు కాకానికి ఆయన పిఏకి ఫోన్ చేశారు. వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. దాంతో నోటీసులు ఆ గేట్లు కంటించి వెళ్లడం జరిగింది. అలాగే ఎప్పుడైతే పోలీసులు అక్కడి నుంచి వెళ్లారో వెంటనే కాకాని 2 ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది. తాను హైదరాబాద్ లోనే ఉన్నాను, కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగ చేసుకుంటున్నానని ఆయన ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో ఇమ్మీడియట్ గా పోలీసులు హైదరాబాద్ కూడా వెళ్లారు. అయితే ఎప్పుడైతే పోలీసులు అక్కడికి వచ్చారో అప్పుడు అక్కడి నుంచి కూడా ఆయన పరారు అవడం జరిగింది. మొత్తం మీద 4 రోజులుగా శుక్రవారం నుంచి ఆయన పరారీలోనే ఉన్నారు. ఆయనతో పాటు మరొక 4, మొత్తం 5 మంది నిందితులు ఈ కేసులో పరారీలో ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కేవలం విచారణకు రమ్మన్నా కూడా కాకాని వచ్చే పరిస్థితి లేదు. కేసులో భయం ఆయన వెంటాడుతూ ఉంది. హైదరాబాద్ లో కూడా కూతురింట్లో హైదరాబాద్ నివాసంలో ఉన్నాను, అందరితో కలిసి పండుగ చేసుకున్నా అని చెప్పి ఫోటోలు రిలీజ్ చేసిన అక్కడ కూడా ఆయన లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. నోటీసులు అయితే ఆయన తీసుకోవడం లేదు. దీనిపైన పోలీసులు రాబోయే రోజుల్లో ఏం చేయాలి, దీనికి ఏం చేయాలనే దానిపైన లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. మొత్తం మీద ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ రేపు విచారణ రాబోతుంది. రేపు విచారణ జరిగే అవకాశాలున్నాయి. ఈ కేసులో 10 మంది నిందితుల్లో కూడా దాదాపు 3 పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళంతా కూడా జైల్లో ఉన్నారు. వాళ్ళని కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు మరోవైపు కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టు దానికి సంబంధించి కూడా రేపటి రోజున విచారణ చేపట్టబోతుంది. మొత్తం మీద వైసీపీ మాజీ మంత్రి అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ విధంగా కేసులు భయంతో ఊరు విడిచి పరారవటము, ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉండడంతో ఆ పార్టీ శ్రేణులందరూ కూడా ఆందోళన పడిపోతున్నారు, ఆందోళన చెందుతున్నారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి జగన్ ప్రభుత్వం హయాంలో కాకాని అని బ్యాచ్ చేసినటువంటి అక్రమాలు అన్ని కావు. పెద్ద ఎత్తున ఎప్పుడు ఎక్కడా లేని విధంగా బోర్వెల్స్ వేసి మరి పెద్ద ఎత్తున భారీ పేలుడు పదార్థాలు వాటిలో వేసి ఆ పేలుడికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పండుటాగులాగా చిగురుటాగులాగా వణికిపోయాయి. ఆ సమీపంలో ఉండే ఎస్టీ కాలనీ ఉంది. ఆ ఎస్టీస్ అందరూ కూడా వెళ్ళి అయ్యా గ్రామంలో ఉండలేకపోతున్నాం, మేము వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందని చెప్పి బ్రతిమలాడినా కూడా కనీస కనికరం చూపలేదు. కానీ ఇవాళ ఆ రోజు మరి ప్రజలందరూ చెప్పినా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా మరి మంత్రి హోదాలో ఉండి కూడా ఎందుకు పట్టించుకోలేదు. కాబట్టి కాకాని ఆధ్వర్యంలోని ఇదంతా కూడా జరిగింది అని చెప్పి ప్రజలందరూ కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. మొత్తం మీద ఈ కేసు దాదాపు 61,000 టన్నులకు పైగా క్వాడ్జీని అక్రమంగా తవ్వేసినట్లుగా ఇప్పటికే అధికారులు తేల్చారు. దీని విలువ దాదాపు 250 కోట్లకు పైగా ఉంటుంది. జగన్ జమానాలో జరిగినటువంటి కుంభకోణాల్లో ఇది ప్రధానంగా చెప్పొచ్చు. ఈ కేవలం ఒకే ఒక ప్రాంతంలో ఆ రుస్తుం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా యజమానులు తరివేసి ఆ రుస్తుం సంబంధించిన మైనింగ్ తో పాటు చుట్టుపక్కల ప్రభుత్వ భూముల్లో కూడా పెద్ద ఎత్తున దాదాపు 61,000 టన్నులకు పైగా క్వాడ్జీ తవ్వేసి చైనా దేశానికి తరలించినటువంటి పరిస్థితి. ఈ కేసు ఎప్పటికైనా అరెస్ట్ కాక తప్పదని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇవాళైతే ఆయన విచారణకు రాకపోవడం కూడా తీవ్ర విమర్శలు భావిస్తోంది. థ్యాంక్ యూ మహేష్.